ఆదికాండం మొత్తం మనం అధ్యయనం చేసినప్పుడు కొన్ని కుటుంబాల నేపథ్యం మనకు కనపడుద్ది. కొన్ని కుటుంబాల నేపథ్యం మీరు బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆదాము కుటుంబం, తర్వాత హన్నోకు కుటుంబం, తర్వాత నోవహు కుటుంబం, తర్వాత అబ్రహాము కుటుంబం, తర్వాత లోతు కుటుంబం, తర్వాత ఇసాకు కుటుంబం, తర్వాత యాకోబు కుటుంబం, వాళ్ళ యాకోబులోంచి 12 కుటుంబాలు, అవునా? యోసేపు కుటుంబం, అంత కుటుంబాల నేపథ్యం కనపడిద్ది ఈ కోణంలోంచి మనం చూస్తే. ఈ కుటుంబాలను కూర్చున్నటువంటి అధ్యయనం మనకు మస్తు దొరుకుతుంది ఆదికాండంలో. ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు, ఒక్కడు అని మనం సహజంగా ధ్యానిస్తాం. ఒక్కడి మీద వెళ్తుంది మన దృష్టి. కానీ ఒకడు ఉనికిలోకి రావడానికి ఒక కుటుంబం ఆధారం అవుతుంది. ఒక కుటుంబం టోటల్గా కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది అనే ఒక విషయం. ఇప్పుడు సంఘము అంటే కూడా కుటుంబమే.